Good morning to all. So my name is Dr. Ayyavaraya. So my qualification is బీటెక్, ఎంటెక్ అండ్ పీహెచ్‌డీ. నేను ప్రెజెంట్ నంద్యాలలో ఇంజినీరింగ్ కాలేజ్‌లో వర్క్ చేస్తున్నాను. నేను ఏ సమస్యతో బాధపడుతున్నాను అనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నా మానసిక సమస్య ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చిన్నప్పుడు ఎయిత్ క్లాస్ నుంచి నాకు సైట్ -1.25 -1.75. అందుకే ఫస్ట్ బెంచ్‌లో కూర్చునేవాడిని ఎయిత్ క్లాస్ నుంచి. ఫస్ట్ బెంచ్‌లో అయితే ఆ బోర్డ్ కనిపించేది. ఎయిత్, నైన్త్ మేనేజ్ చేశాను గానీ 10థ్ క్లాస్‌కొచ్చేసరికి స్ట్రెంగ్త్ ఎక్కువైపోయింది. 80 మెంబర్స్ ఉండేవారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు ఫస్ట్ బెంచ్ ఆక్యుపై చేసేవాడిని. నేనే ఫోర్త్ బెంచ్‌కో, ఫిఫ్త్ బెంచ్‌కో వెళ్ళేవాడిని. మేనేజ్ చేయలేకపోయాను. హాస్పిటల్‌కెళ్ళి స్పెట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి. 10థ్ క్లాస్ నుంచి బీటెక్ ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి బయోలాజికల్ గదా! -4.25 -3.75 వచ్చేసింది. తెలిసిన వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండి ఇలా బెంగుళూరు శంకర ఐ హాస్పిటల్ అని ఉంది. ఎందుకు లాసిక్ లేజర్ చేపియకూడదనే ఉద్దేశ్యంతో సజెషన్ ఇస్తే, నేను ఒక్కరిని వెళ్లి బెంగుళూరు శంకర ఐ హాస్పిటల్‌లో మొత్తం టెస్ట్‌లు చేశారు ఫస్ట్. డయాఫ్రామ్ ఎంత ఉంది? లాసిక్ లేజర్ ట్రీట్మెంట్ చేపిచ్చేదానికి అర్హత ఉందా లేదా? ఫస్టు ఈ పర్టిక్యులర్ పీపుల్ ఇవన్నీ చెక్ చేశారు డయాఫ్రామ్. ఫైనల్‌గా ఎవరైతే ఆపరేషన్ చేస్తారో వాళ్ళుండి, మీరు ఈజీగా చేసుకోవచ్చండి. అప్పటికే 23 ఇయర్స్ వచ్చాయి. 23, 20. మీరు ఆ పర్టిక్యులర్ సైట్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇంకా ఇబ్బందేం లేదు. మీరు చేసుకోవచ్చన్నారు. బెంగుళూరులో ఏంటంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ పీపుల్ ఎక్కువుంటారు. ఎవ్రీ ఫ్రైడే, సాటర్‌డే ఆపరేషన్స్ నార్మల్ జరుగుతుంటాయి. పలానా ఫ్రైడే రమ్మన్నారు. మీకు అయిపోతుందన్నారు. 15 మినిట్స్ టైమ్. 15 నిమిషాల్లో ఆపరేషన్ చేశారు. ఏవైతే నేను బాధపడ్డానో సైట్ ద్వారా -3.75 -4.25 అంటే ఇట్స్ నార్మల్ సింపుల్ సైట్ కాదు. చీకట్లో వెళ్ళడానికి ఇబ్బందే. వర్షం పడుతున్నప్పుడు సైకిల్‌లో తొక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాడిని. ఒక చూపు, కొత్త చూపొచ్చినట్టు అనిపించింది. ఇదెందుకు చెప్తున్నానంటే కౌన్సెలింగ్ తీసుకోకముందు నేనెంతో ఇబ్బంది పడేవాడిని. ఆ మానసిక బాధ ఏంటనేది చెప్తాను. ఆ బాధ నుంచి కౌన్సెలింగ్ తర్వాత, సార్ ఇచ్చిన తర్వాత ఒక కొత్త చూపు ఎలా వస్తుంది? ఒక క్లారిటీ. కౌన్సెలింగ్ అంటే ఏదో 4 మంచి మాటలు చెప్పడం కాదు. ఇట్స్ ఎ సైన్స్. ఇట్స్ ఎ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాసెస్. మన ఆలోచనలేంటి? మన ప్రవర్తనేంటి? మన యాటిట్యూడ్ మార్చడం. ఇట్స్ ఎ పర్సుయేషన్ డిఫరెంట్ అయిపోతుంది. ఇది నేను కౌన్సెలింగ్ ద్వారా నేను పొందిన ఎక్స్‌పీరియన్స్. అసలు ఎందుకు నేను కౌన్సెలింగ్ తీసుకోవాల్సొచ్చింది? నా పరిస్థితేంటి? ఎందుకు సార్ నాకు యూట్యూబ్‌లో ఎప్పుడూ కనిపియలా. 2024, 25 వరకు గూడా కనిపియలా. 25 డిసెంబర్‌లో ఆస్క్ హెచ్ఆర్ ద్వారా ఏవో స్క్రోల్ చేసేటప్పుడు ఆస్క్ హెచ్ఆర్ ద్వారా కనిపిచ్చారు. 1 ఆర్ 2 టైమ్స్ ఆస్క్ హెచ్ఆర్‌లో డౌట్స్ అడిగాను. తర్వాత సార్‌ని అప్రోచ్ అయ్యాను. కౌన్సెలింగ్ అసలు నా నేపథ్యం ఏందంటే నేను ప్రొద్దుటూరు నుంచి వచ్చాను. కడప డిస్ట్రిక్ట్. చిన్నప్పటి నుంచి నేను సఫర్ అయిన ప్రాబ్లమ్ ఏంటంటే కాన్స్టెంట్ ఫియర్. ఎప్పుడు భయపడుతున్నవాడిని. ఎప్పుడు యాంక్సైటీతో ఉండేవాడిని. టీచర్స్ లెసన్ చెప్తున్నప్పుడు ఇప్పుడు నేను డౌట్ అడగాలి. ఎక్కడో ఒక డౌట్ వస్తుంది గదా! నేను డౌట్ అడగాలి. లెసన్ అయిపోతేనే డౌట్ అడగాలి అని అడగలేకపోయాను. చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బంది పడేవాడిని. అంటే నేనింక అడుగుతా అనే లోపల అడగలేకపోయేవాడిని. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ 10థ్ క్లాస్‌కొచ్చేసరికి ప్యూబర్టీ స్టేజ్ వచ్చింది. హార్మోనల్ చేంజెస్ వచ్చాయి. ఎందుకు నాకిలా జరుగుతుంది? ఎవరికి షేర్ చేసుకోలేను. ఎవరితో మాట్లాడలేను. ఈ చేంజెస్ నేను నాకే ఎందుకు జరుగుతుంది దేవుడా! నేనేం పాపం చేసినాను? ఇటువంటి సంఘటనలు నేను లోపల యుద్ధం చేస్తున్నా. యుద్ధాలు మొదలయ్యాయి. అటువంటి పరిస్థితి ఉండేది. అవన్నీ కొంచెం తోసుకుంటా బీటెక్, ఎంటెక్ కంప్లీట్ చేసిన తర్వాత యాక్చువల్ టీచింగ్ ఫీల్డ్‌కొచ్చాను. టీచింగ్ ఫీల్డ్‌కొచ్చిన తర్వాత సబ్జెక్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్. నేను చదివిన సబ్జెక్టు ఎదురుగా 70 మంది ఉంటే 70 మందికి చెప్పడం ఇది ఇష్యూ గాదు. ఎప్పుడైతే టీచింగ్ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్, వర్కింగ్ ఎన్విరాన్మెంట్‌లోకి వర్క్ చేసిన తర్వాత తోటి కొలీగ్స్ గాని, మనకన్నా పెద్దవాళ్ళు గాని ఏదన్నా ఒక మాట అన్నప్పుడు రిపీటెడ్‌గా ఆ థాట్ వచ్చేది. అంటే రూట్ కాజ్ అలాగే ఉంది. చిన్నప్పటి నుంచి రూట్ కాజ్ అలాగే ఉంది. ఇది ఆ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌కొచ్చిన తర్వాత ఇంకా నిద్రపోయేవాడిని గాదు.
హార్ట్ పల్పిటేషన్స్ ఎక్కువయ్యాయి. ఎప్పుడైతే వర్క్ ఎన్విరాన్మెంట్ వచ్చానో రూట్ కాజ్ పెరగడం స్టార్ట్ అయింది. భయం, యాంక్సైటీ. మ్యారేజ్ అయింది. ఎవరన్నా కొలీగ్స్ ఏదన్నా అన్నా చిన్న చిన్నవి ఉంటాయి గదా! వర్క్ ఎన్విరాన్మెంట్‌లో. పెద్దవాళ్ళు అంటే నా పొజిషన్ కన్నా హై పొజిషన్‌లో ఉన్న వాళ్ళు ఏదన్నా అన్నా రిపీటెడ్‌గా థాట్స్ వచ్చేవి. ఆ థాట్స్ ఎమోషన్‌గా మారి ఎమోషను ఎక్కడో ఒక చోట బరస్ట్ కావాలి. అది ఎవరి దగ్గర బరస్ట్ అవుతుందంటే ఇంట్లో చిన్న పిల్లల దగ్గర, వైఫ్ దగ్గర బరస్ట్ చేసేవాళ్ళు. ఏ పాపం తెలియని వాళ్ళ ముందు నేను అంటున్నానని ఒక లోపల రిగ్రెట్ అయ్యేవాడిని. చాలా ఇబ్బంది పడేవాడిని. లోపల ఒక యుద్ధం చేస్తున్నా. ఆ టైంలో నాకేదో ప్రాబ్లమ్ ఉంది. నేను ఏదో సంథింగ్ నేను మిస్ అవుతున్నాను అనే ఉద్దేశ్యంతో అప్పుడే నాకు ఈ సైకాలజీ డిపార్ట్‌మెంట్ గురించి తెలీదు. ఎంతసేపున్న సైకియాట్రిస్ట్ మెడిసిన్ ఇస్తారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎళ్ళా. గూగుల్‌లో సెర్చ్ చేస్తే మనకు ఆశా హాస్పిటల్ అని వెతికాను. ఎంఎస్ రెడ్డి గారు కలిసాను. డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు సైకియాట్రిస్ట్. వన్ ఆఫ్ ద లీడింగ్ సైకియాట్రిస్ట్ ఇన్ అవర్ ఇండియా. కలిస్తే ప్రాబ్లమ్ చెప్తే ఏదో బ్లడ్ టెస్ట్‌లు ఇచ్చారు. బ్లడ్ టెస్ట్ చేపిచ్చి థైరాయిడ్ ఇవన్నీ టెస్ట్‌లు చేశారు. చేసిన తర్వాత నీకేం ప్రాబ్లమ్ ఫిజియోలాజికల్‌గా ఏం లేదు అని ఒక 10 డేస్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ ఎర్రర్స్ ఇస్తే ఆడ టాబ్లెట్ యేసుకున్న తర్వాత ఆమ్లత్వము, క్షారత్వం అంటారు కదా! కడుపులో మంట తీసేది. కడుపులో మంట తీస్తుంటే నాకేంటి సార్ ఇది మంట తీస్తాంది అని వెళ్తే, మంట తీస్తుందంటే ప్రాబ్లమ్ ఉన్నట్టు అని ఒక 1 మంత్ టాబ్లెట్స్ ఇచ్చారు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత మెడిసిన్ ఎలా వర్క్ అయితుందంటే నిద్ర బాగొస్తుంది. పల్పిటేషన్స్ తగ్గిపోయాయి. భయం కొంత తగ్గింది. సింప్టమ్ బేస్డ్ ట్రీట్‌మెంట్ చాలా వర్కౌట్ అయితాయి. అదే మెడిసిను ఇంగ నేను ఒక 50 ఏళ్ళు వాడినా గాని న్యూట్రల్‌గా మెయింటైన్ చేస్తా లైఫ్. కానీ రూట్ కాజ్ పోదు. రూట్ కాజ్ పోలేదని నాకు తెలుస్తాంది. కానీ ఆ మెడిసిన్ వాడుతున్నాను. అప్ టు 2 ఇయర్స్ వరకు వాడా. తర్వాత బైఫర్కేషన్‌లో నా వైఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రాకొచ్చారు. ఆంధ్రాకొచ్చేసాము. ఇంగ మెడిసిన్ స్టాప్ చేసేసా. రూట్ కాజ్‌కు, మెడిసిన్‌కి సంబంధం లేదని నాకు క్లారిటీ వచ్చింది. మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాత ఎప్పుడైతే నేను నంద్యాలలో వర్క్ చేస్తానో, నంద్యాలలో వర్క్ చేసినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఈ షేర్ మార్కెటింగ్‌లో అమౌంట్ పెట్టాను. అంటే నాకున్న నాలెడ్జ్ గాకుండా వేరే వాళ్ళని ఎవరినో నమ్మి అమౌంట్ పెట్టి షేర్ మార్కెట్‌లో డబ్బులు పోయినాయి. షేర్ మార్కెట్ అంటే మనందరికీ తెలిసిందే. సార్ ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అప్పుడే కొత్తగా వచ్చిన రైలు దిగి వచ్చిన ఒక అబ్బాయి ఏదో ఒక కాయ రాజే కాయ్ ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి ఉంటే నేనొక పర్సన్ డి. ఏబీసీ వాళ్ళకి డబ్బులొచ్చాయి. ఏ రూ. 10 పెడితే రూ. 20 వచ్చాయి. బి రూ. 20 పెడితే రూ. 40 వచ్చాయి. సి రూ. 40 పెడితే రూ. 80 వస్తాయి. అయ్యో! ఇదేదో బావుందని నేను రూ. 100 పెడితే 200 వస్తాయనుకుంటే రూ. 100 పోయాయి. సింపుల్‌గా అర్థం కావడానికి రూ. 100 అని చెప్పాను గానీ డబ్బులు పోయాయి. దాంతో ఆల్రెడీ ఉన్న రూట్ కాజు, ఆ సిట్యుయేషను ఇంకా నన్ను ఇబ్బంది కలిగించింది. లోపల దిగులు, ఆందోళన, ఫ్రస్ట్రేషను. మా బావగారికి ఒక చిన్న మెసేజ్ పెట్టాను. బావ నేనెళ్ళిపోతున్నాను. మీ చెల్లెల్ని, పిల్లల్ని బాగా చూసుకో. నేను ఇంకా ఉండను అని చెప్పి. మా బావగారు నాకన్నా సార్ ఏజ్ గ్రూప్. 15 సంవత్సరాలు పెద్దాయన. ఎంఈడీ చేశారు. నేనెక్కడో నంద్యాలలో ఉండి మెసేజ్ పెట్టా. ఆయన ప్రొద్దుటూరులో ఉంటారు. ఇంగ ఆయన సర్వశక్తులు ఉపయోగించి ఏదో ఒకటి మేనేజ్ చేసి నేను అక్కడి నుంచి బయటకి తీయాలి. అయ్యవారయ్య నా బిడ్డల సాక్షిగా చెప్తున్నా. నువ్వు ఈ కాంటాక్ట్స్ నుంచి బయటపడతావు. నేనున్నా. బయటకొస్తావు. దయచేసి ఏది చెయ్యకు. నేను రమ్మంటే వస్తా. కారేసుకొనొస్తా. అంటే వద్దులేండి అని ఆ సెంటెన్స్ నాకు చాలా యూజ్ అయింది. ఆయన చెప్పినది. వాళ్ళకు నా మీద ప్రేముంది. నా బావగారికి గాని, నా సిస్టర్‌కి గాని, నా వైఫ్‌కి గాని, నా తల్లిదండ్రులకు గాని ప్రేముంది. కానీ నా రూట్ కాజ్ తొలగించే సామర్థ్యం లేదు. రూట్ కాజ్ ఉండడం వల్ల ఏందంటే ఈ మిస్టేక్ ఇంకొకసారి చేయొచ్చు. నాకు తెలిసిపోతది. ఈ మిస్టేక్ ఇంకొకసారి ఏదైనా జరిగినప్పుడు అదే మిస్టేక్ నేను మళ్ళీ చేస్తా. నాకది తెలిసిపోతుంది. దీనికి పరిష్కారం ఏంటి? నంద్యాలలో డాక్టర్ అరీఫా బాను మేడం అని సైకియాట్రిస్ట్. అప్పటికి నేను సైకాలజిస్ట్‌ని కలవాలని అది ఏమీ లేదు. మేడం నా పరిస్థితి విపరీతంగా ఉంది. ఎలా ఉందంటే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్‌లో
లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి గదా! ఆ లూపింగ్ స్టేట్మెంట్‌లో కండిషన్ ట్రూ అయితేనే కంట్రోల్ విల్ ఎంటర్ ఇంటూ ద లూప్ అండ్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్. కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో కంట్రోల్ కమ్ ఔట్ ఫ్రమ్ ద లూప్. కానీ కండిషన్ ఆల్‌వేస్ ట్రూ అయితాంది. లూప్ రొటేట్ అవుతానే ఉంది. ఆ లూప్ రొటేట్ అవుతాంది. నాకు తెలిసిపోతాంది. మేడమ్‌కి ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక 6 మంత్స్ విగరస్‌గా టాబ్లెట్స్ ఇచ్చారు. ఓ 3, 4 టాబ్లెట్స్ ఇచ్చారు. 6 మంత్స్ తర్వాత గ్రాడ్యుయల్‌గా కొంత తగ్గుకుంటా వచ్చింది. మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ మార్నింగ్ ఒక టాబ్లెట్, నైట్‌కి ఒక టాబ్లెట్ పెట్టారు. ఒక 3 మంత్స్. 9 మంత్స్ కంప్లీట్ అయింది. 9 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత వాళ్ళ కొన్ని అట్రిబ్యూషన్స్ ఉంటాయి గదా! ఐ పీపుల్ గాని, చేతులు చూపియడం గాని, అవి చూసి నాకైతే మీకేం సింప్టమ్స్ ఏమి కనిపించడం లేదు. మినిమమ్ డోస్ ఒక సైకియాట్రీలో మినిమమ్ డోస్ టాబ్లెట్ ఇస్తున్నాను. ఆ టాబ్లెట్ వాడండి అని ఒక 3 మంత్స్ ఇచ్చారు. అక్కడికి 12 మంత్స్ అయింది. 12 మంత్స్ అయిన తర్వాత ఏదన్నా మానేస్తే విత్‌డ్రాల్ ఆమె మేడం నెక్స్ట్ విజిట్ రమ్మనలేదు. నేనే విత్‌డ్రాల్ సింప్టమ్స్ ఏమన్నా వస్తాయనే ఉద్దేశంతోనే ఒక 10 రోజులు టాబ్లెట్లు ఉండగానే మళ్ళీ వెళ్ళాను. నాకైతే మీ దాంట్లో సింప్టమ్స్ ఏం కనిపించడం లేదండి. ఇంగ ఇప్పటి నుంచి మీరొచ్చారు కాబట్టి మినిమమ్ టాబ్లెట్స్ ఇస్తున్నాను. ఇప్పటి నుంచి సొసైటీని అండర్‌స్టాండ్ చేసుకొని, ఆలోచన విధానం మార్చుకోండి. ఆలోచనలు మార్చుకోండి అని చెప్పారు. షీ ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ సైకియాట్రిస్ట్. మెడిసిన్స్‌ని కంటిన్యూ చేయమనలేదు. ఉన్న టాబ్లెట్స్ ఓ 3 మంత్స్ ఇచ్చారు. మినిమమ్ డోసేజ్ వాడుతున్నాను. నాకు ఎవరు ఆలోచనను మార్చాలి, నా ఆలోచనలు ఎలా మార్చాలి, ఆలోచన విధానాన్ని ఎలా మార్చాలి నాకు తెలీదు. యూట్యూబ్‌లో రకరకాల పర్సన్స్ ఉన్నారు గానీ, జెన్యూన్ అనిపించలేదు నాకు. ఏదో బుడబుక్కల మాటలు మాట్లాడి, గుండెపోటు వాళ్ళకొస్తది, నాకొస్తదన్నట్టు వాళ్ళు చెప్తుంటారు. నువ్వు సాధించగలవు, నువ్వు చెయ్యగలవని ఎక్సైట్‌మెంట్ చెప్తుంటారు. అది నాకు అర్థం కాలేదు. నాకు సార్ ఎప్పుడైతే యూట్యూబ్‌లో ఆస్క్ హెచ్ఆర్ ప్రోగ్రామ్ చేశారో 1 ఆర్ 2 టైమ్స్ చూసాను. ఒక జెన్యూనిటీ నేనేం ఫీల్ అవుతున్నానో ఆయన అదే చెప్తున్నాడు. అనే ఉద్దేశ్యంతో ఒకటి 2 సార్లు ఆస్క్ హెచ్ఆర్‌లో డౌట్స్ అడిగా. చెప్పారు. వన్ ఫైన్ మార్నింగ్ నేనే మెసేజ్ చేసి సార్ ఇలా మీతో కౌన్సెలింగ్ తీసుకోవాలనుకున్నా అంటే ప్రొసీజర్ చెప్పారు. ఫస్ట్ సెషను మొత్తం అంతా వివరించాను. వివరించిన తర్వాత మీకు 8-10 సెషన్స్ పడతాయండి అని చెప్పారు. ఫస్ట్ 5 సెషన్స్‌లో టెక్నికాలిటీస్ ఉంటాయి. తర్వాత సెషన్స్ పర్సనల్ ఏదన్నా ఉంటే చూద్దామన్నారు. ఫస్ట్ 5 సెషన్స్ తీసుకున్న తర్వాత టెక్నికాలిటీస్ చూసిన తర్వాత ఆల్‌మోస్ట్ ఒక 70% క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే మెడిసిను ఇంగ డోసేజ్ అయిపోతుంది. నేనింక నా ఆలోచన విధానం మార్చుకోకుండా ఉంటే నేను మళ్ళీ మెడిసిన్ మీదే ఆధారపడాలి. తర్వాత మెడిసిన్ కంటిన్యూ అయిపోయింది. మెడిసిన్ డోసేజ్ పీరియడ్ అయిపోయింది. సార్ 5 సెషన్స్ తీసుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. ఇంగ 6, 7, 8లో నా పర్సనల్ నేనెక్కడెక్కడ ఫ్లాస్ ఉన్నాయి. అవి వాటి గురించి డిస్కస్ చేశాను. అయిపోయింది. నేను క్లారిటీ కోసం చేశాను. నా యాటిట్యూడ్ మారింది. ఆలోచన విధానం మారింది. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆస్క్ హెచ్ఆర్‌లో నంబర్ ఆఫ్ పీపుల్, నంబర్ ఆఫ్ క్లయింట్స్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సార్ సమాధానాలు చెప్పడం, నా ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేయడానికే ఇక్కడికొచ్చాను. నేను క్యూర్ అయ్యాను సార్ కౌన్సెలింగ్ వల్ల. కౌన్సెలింగ్ అంటే సైకియాట్రీ చేసే విధానం అంతా సైకియాట్రీ చేసింది నా కాంటెక్స్ట్‌లో. కానీ కౌన్సెలింగ్ లేకుంటే ఓన్లీ సైకియాట్రీ మీద డిపెండ్ అయితే ఇంకొక 50 ఏళ్ళైనా నేను మెడిసినే వాడాలి. నేను న్యూట్రల్‌గా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో ఆ మెడిసిన్ టాబ్లెట్ యేసుకుంటే గాని ఇలా మాట్లాడలేను. కానీ కౌన్సెలింగ్ నా ఆలోచన విధానాన్ని మార్చింది. అది నేను మెయిన్‌గా షేర్ జేసుకోవాలనుకున్న విషయము. నేను మీ అందరితో షేర్ జేసుకునేదేంటంటే, నా అనుభవంలో చేసిందంటే నెవర్ కంపేర్ అదర్స్. కంపారిజను కిల్స్ అస్. మనల్ని చంపేస్తది. అండ్ ఆల్సో సార్ ఒక మాటంటారు. అంటే పర్సెప్షన్ ఒక్కొక్క విధంగా తీసుకోవచ్చు. ఐ యామ్ రెడీ టు బెగ్. నేను పంచర్‌లేసుకొని బతుకుతాను అంటే పర్సెప్షన్ డిఫరెంట్‌గా ఉంటుంది గానీ, ఆ లాజిక్ ఏంటంటే జీవితంలో ఒకటే జాబ్ కొడతాను, ఒకటే పని జేస్తాను అని గాకుండా ప్లాన్ బి పెట్టుకోండి. సార్ చెప్పిందది. ప్లాన్ బి. ప్లాన్ ఏ మాక్సిమం ట్రై చేస్తాం. వీలైనంత ట్రై చేస్తాం.
ఇన్ కేస్ కుదరని వరస్ట్ కేస్‌లో కుదరనప్పుడు ప్లాన్ బి ఉంది. ప్లాన్ ఏకి ఒక్కదానికే స్టిక్ ఆన్ అయితే యాంక్సైటీ, డిప్రెషన్‌తో ఇబ్బంది పడాల్సొస్తది. అది. ఇది నేను సార్ ద్వారా నేర్చుకున్న విషయాలు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.